రాష్ట్రంలో ప్రింటింగ్ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. విజయవాడ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంట్యాల బసవయ్య అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రింటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తోందని భరత్ గుర్తు చేశారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, సరికొత్త విధానాలతో ముందుకు రావాలని, పరిశోధన, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఇండస్ట్రియల్ స్టేటస్ వేరే కంట్రీస్లో ఇండస్ట్రియల్ స్టేటస్ అనేది ప్రింటింగ్కి ఎందుకు సంబంధించిందంటే దే ఆర్ ద ఆల్మోస్ట్ 4th or 5th ఇండస్ట్రీగా పరంగా తీసుకుంటే బ్రాడర్ స్పెక్ట్రమ్లో దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ 4th or 5th ప్లేస్లో ఉంటారు. సో వరల్డ్ ఓవర్ అదర్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ స్టేటస్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ తీసుకోవాలని ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంట్ చేయమని చెప్పి దేర్ రిక్వెస్ట్ ఇస్ దేర్. వీ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. పరిశ్రమకు ఇది గత 15 సంవత్సరాలుగా కమర్షియల్గానే ఉండి మేము అధికంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించడం జరుగుతుంది. గవర్నమెంట్ వారి సలహాతోటి ఏపీఆర్సీలో మనం హియరింగ్కి అటెండ్ అయ్యి అక్కడ అడ్వకేట్లని వీళ్ళందరినీ ఏర్పాటు చేసి దీన్ని మళ్ళా కమర్షియల్ నుంచి ఇండస్ట్రీకి మార్చడం జరిగింది. దానికి మన మంచి ప్రభుత్వం కూడా చాలా సహాయం చేసింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రింటింగ్ ఇండస్ట్రీ అంటున్నాం కానీ వాస్తవంగా ఇండస్ట్రీగా గుర్తింపు లేదు. ఆ గుర్తింపు ఇవ్వమని గౌరవ మంత్రివర్యులను కోరాము. అట్లాగే రాష్ట్రంలో నెలకొల్పుతున్న సెజ్లు ఇండస్ట్రియల్ పార్కుల్లో ప్రింటింగ్ పరిశ్రమకి కొన్ని ప్లాట్లు రిజర్వ్ చేసి వారికి ఇవ్వాల్సిందిగా వారిని అభ్యర్థించడం జరిగింది.